హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. స్వానీస్ కిచెన్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒకసారి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ తలకాయ కర్రీని మనకి రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ తలకాయ కర్రీ తినడం వల్ల మన బోన్స్ కూడా చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో పక్కా తెలంగాణ స్టైల్ తలకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 1 కేజీ తలకాయ కూరని తీసుకున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ని మనం ఈ విధంగా చిన్నగా తురుముకోవాలండి. అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దూరంగా వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో మనం ముందుగానే తీసుకున్న తలకాయ కూరని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా తలకాయ కర్రీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఈ కర్రీని బాగా ఉడికించుకోవాలి. చూడండి, కొంచెం మగ్గింది కదా. ఇదే టైంలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్, త్రీ టేబుల్ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ ఉప్పు కారం అనేది మనకి ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలో మనం ఉప్పు కారం సరిపోని వేసుకోవాలండి. అప్పుడే ఈ కర్రీ మనకి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా బాగా ముక్కలకు పట్టాలి ఉప్పు కారం అనేది. ఇప్పుడు ఇందులో కర్రీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని 7-8 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. మనకి నార్మల్గా తలకాయ కూర అనేది లేతది అయితే 3-4 విజిల్స్ చాలండి. అదే ముదురు కర్రీ అయితే 7-8 విజిల్స్ ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. చూడండి, కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, గ్రేవీ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మనకి ఈ గ్రేవీ వల్లనే చాలా టేస్ట్ ఉంటుందండి తలకాయ కూర అనేది. ఇప్పుడు ఈ విధంగా ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కర్రీ రెడీ. ఈ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.